వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని సమతులగుండం విలేజ్ కన్నీళ్లు పెడుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ఎటు చూసినా వల్లకాడులా మారిపోయిన యథార్థం కనబడుతుంది. దాదాపుగా ఉన్న 15 కుటుంబాలన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన పరిస్థితి. ఎందుకు ఈ గ్రామస్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది? అయితే ఈ గ్రామంలో ప్రస్తుతం ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ ఒక కుటుంబంతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడిచ్చింది. చనిపోయిన కాడికి ఇక్కడే ఉంటే మళ్ళొక్కలమే ఎవరైనా సస్తమా ఏమా? మా గ్రామానికి ఏదో పట్టి పీడిస్తుంది, ఏదో పిచాసి మమ్మల వరుసగా చంపేస్తుంది. ఇక్కడ ఉంటే మేము బతకం బాబోయ్ అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన యథార్థం అందరినీ కదిలిస్తుంది. సమతులగుండం గ్రామంలో నిజంగానే భూతం ఉందా? భూతం ఉందని అభూత కల్పనలు సృష్టించిన వారెవరు? ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గిరి గ్రామాల్లో ఏం జరుగుతుందనే కోణంలోనే చూపెట్టే ప్రయత్నమే ఇది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని సమతులగుండం విలేజ్ కన్నీళ్లు పెడుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ఎటు చూసినా వల్లకాడులా మారిపోయిన యథార్థం కనబడుతుంది. ఇక్కడున్న దాదాపుగా ఉన్న 15 కుటుంబాలన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన పరిస్థితి. చక్కని కరెంటు, తాగడానికి మంచినీళ్ళు, మిషన్ భగీరథ లాంటి నీళ్లు ఉన్నా కానీ ఎందుకు ఈ గ్రామస్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది? గిరి గ్రామాలు నీళ్ళ కోసం అల్లాడుతున్న సౌకర్యాలున్న గ్రామం నుండి ఎందుకు పోవలసిన పరిస్థితి ఏర్పడింది? మనం ఒకసారి చూపెట్టచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపెడుతుంది. ఇది మిషన్ భగీరథ నీళ్లు. ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టడమే మా ప్రధాన లక్ష్యం. అభూత కల్పనలు అసలే ఉన్నాయి. అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఆర్టీవీకి ఉండదు. గిరి గ్రామాల్లో ఏం జరుగుతుందనే కోణంలోనే చూపెట్టే ప్రయత్నమే ఇది. మిషన్ భగీరథ నీళ్లు 24 గంటలు వస్తున్నాయని ఈ కుటుంబాలు చెబుతున్నాయి. అయితే ఈ గ్రామంలో ప్రస్తుతం ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ ఒక కుటుంబంతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడిచ్చింది. ఈ గ్రామంలో ఉన్న ఇదే ఊరిలో ఉన్న రాము ఇల్లు ఇది. రాము గత 2 నెలల క్రితం చనిపోయిన పరిస్థితి. 2 నెలల క్రితం చనిపోయిన వెంటనే అటు పక్కన లచ్చు చనిపోయాడు, సోంబాయి చనిపోయింది, ఇటు పక్కన రాము కూడా మళ్ళీ చనిపోయారు. అయితే వరుసగా ఈ గ్రామంలో 4 చనిపోయారు. 4 చనిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే మాకు కూడా ప్రమాదం జరుగుతుంది, మేము వెళ్ళిపోతామని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షి ఒకే ఒక కుటుంబస్తుడు గిరిజనుడు చెబుతున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. గ్రామంలో ఎటు చూసినా కొట్టంలా మారిపోయింది. ఆదివాసీ ప్రజలకు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉంటుంది. గ్రామాన్ని అందంగా ఉంచుకుంటారు, ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు నిర్మానుషంగా మారిపోయింది. ఇదంతా కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది, మా గ్రామానికి ఏదో పట్టి పీడిస్తుంది, ఏదో పిచాసి మమ్మల వరుసగా చంపేస్తుంది. ఇక్కడ ఉంటే మేము బతకం బాబోయ్ అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన యథార్థం అందరినీ కదిలిస్తుంది. అయితే అధికారులు ఇప్పటి వరకు రాలేదని చెబుతున్నారు. కానీ అధికారులు ఇప్పటికే స్పందించి ప్రాచీన చరిత్ర ఉన్న ఈ గ్రామంలో ఎవరిని వెళ్ళిపోయకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ గ్రామస్తులను మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఈ గ్రామంలోనే ఉంచుతారా లేదా వేచి చూడాలి. ఈ గ్రామంలోనే ఆర్టీవీ ఈరోజు పిన్ టు పిన్ మీకు అందిస్తుంది. ఇక్కడ భూతం లేదు, దయ్యం లేదు, ఏది లేదు.
చేతబడి అసలే లేదు, మీరు ఏది నమ్మద్దు అని ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నమే ఒక చిరు ప్రయత్నం మనం చేయబోతున్నాం. వారితో కూడా మాట్లాడి వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇండ్లన్నీ ఎడ్ల కొట్టంలా మారాయి. తరచూ బొట్టు బోనం అలుకులతో అందంగా ఉండే ఆదివాసీ పల్లె సమతులగుండం చింద్రవంద్రం అయిపోయింది. ఎందుకు చింద్రవంద్రం కావలసి వచ్చింది? ప్రస్తుతం ఉన్న అందమైన 100 సంవత్సరాల గ్రామం సమతులగుండం ఎడ్ల కొట్టాలు పశువుల కొట్లాలుగా ఎందుకు మారవలసి వచ్చింది? నిజంగానే దయ్యం ఉందా? దయ్యం ఉంటే ఎవరు చూపెట్టగలుగుతారు? దయ్యం ఉంటే, భూతం ఉంటే నిజంగానే మనుషులను చంపేస్తున్నాయా? సమతులగుండం గ్రామ ప్రజలు అందుకే ఇక్కడి నుంచి బతకడానికి బయటికి వెళ్ళిపోయారా? ఏం జరుగుతుంది సమతులగుండంలో? సమతులగుండంలో ఉన్న గ్రామస్తులు ఏం చెబుతున్నారు? ఇక్కడ భీమ్ ఎందుకు చనిపోయిండు? అటు పక్కనే లచ్చ ఎందుకు చనిపోవలసి వచ్చింది? ఏం జరిగిందనే కోణంలో ఆర్టీవీ పిన్ టు పిన్ మీకు అందిస్తుంది. ఇదే ఇంట్లో ఆత్రం రాము, పోసుబాయి వీళ్ళు 2 నెలల క్రితం చనిపోయారు. 2 నెలల క్రితం చనిపోగానే మా గ్రామానికి ఏదో ప్రమాదం పొంచుందని అనుకున్న పరిస్థితి. ప్రమాదం పొంచుంది, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలని అందరు కలిసి ఆదివాసీ ప్రజలు అనుకొని ఇక్కడ నుండి సరిగ్గా 7 కిలోమీటర్ల దూరం వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఇక్కడ కరెంటు, తాగడానికి నీళ్లు, అన్ని సౌకర్యాలు ఉన్న 100 సంవత్సరాల క్రితం గ్రామాన్ని ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది? ఎందుకు ఈ గ్రామాన్ని వదిలి దూరం వెళ్ళిపోదామని అనుకున్నారు? అసలు ఏం జరిగింది? సమతులగుండం గ్రామంలో నిజంగానే భూతం ఉందా? భూతం ఉందని అభూత కల్పనలు సృష్టించిన వారెవరు? ఎందుకు ప్రభుత్వాలు వీరికి అవగాహన కల్పించట్లేదు? సమతులగుండంలో ఏం జరుగుతుంది? సమతులగుండంలో ఉన్న ఆదివాసీ ప్రజలు ప్రస్తుతం ఏం చెబుతున్నారన్న అంశంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. చుట్టూ పంట పొలాలు, పచ్చని అడవి, ఎటు చూసినా కోకిల రాగాలు. ఇదంతా కూడా ఆసిఫాబాద్ ఏజెన్సీలోని ప్రకృతి రమణీయం. అయితే ఈ రమణీయతను, పురాతనపు గ్రామాన్ని వదిలి ఇక్కడి నుంచి మేము బతకలేము, మేము ఇక్కడ ఉంటే చనిపోతామని నేరుగా ఇక్కడి కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. ఎందుకు ఇక్కడి కుటుంబాలు వెళ్ళిపోయా? అసలు విషయం ఏంటి? ఏం జరిగింది? సమతులగుండం విలేజ్లో ప్రస్తుతం ఏముంది? ఒకసారి మనతో పాటు సమతులగుండంలో ఒకే ఒక కుటుంబం ఇప్పుడు ఉంది. ఆ ఒకే ఒక కుటుంబంతో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మాట్లాడిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడింది. బాబు ఏం పేరు నీ పేరు? ఆత్ర వినాయకరావు, సమతులగుండం. ఒక కుటుంబంలోనే 4 చనిపోయినరు. చనిపోయిన కాడికి వాళ్ళు కూడా భయపడ్డారు. అరే అన్నయ్య, మేము ఎటైనా పక్కకి వెళ్తామంటే పక్కకి ఎందుకు వెళ్ళాలి, మన ఇటువంటి సౌలభ్యం దొరకది, ఇంక ఇక్కడ కాదు వేరే జాగాకు పోయి గుడిసెలు వేద్దాం అంటే నా మాట వినలేరు. మేము ఉండమన్నయ్య, మేము ఎట్లయినా పోతాం, 1 సంవత్సరమైనా కానీ పక్కకుండి మళ్ళీ కూడా రావాల్సిందే, కానీ 1 సంవత్సరమో 4 నెలల దాకా మేము పోయి పక్కకు ఉంటామని వాళ్ళు పోయిన సార్. ఎన్ని నెలలు అయింది బాబు చనిపోయి? చనిపోయి 5 నెలలు అయింది. 5 నెలల కింతమైంది ఇది. ఎవరెవరు చనిపోయింది? ఆత్రం రాము, ఆత్రం పోసుబాయి, ఆత్రం భీమరావు, ఆత్రం మారుతి చనిపోయినారు వాళ్ళు. ఒక్కటే కుటుంబం, ఒక్కటే ఇంట్లో. అందుకే వాళ్ళు భయపడి మేము ఉండసాలమన్నయ్య, ఇక నీవు కూడా వస్తానంటే రా అంటే నేను రాను బాబు, నాకు ఇక్కడ ఉన్నది జమీన్ అంతా, మీది కూడా ఇక్కడనే, మీది కూడా వేరే పక్కన లేదు, కానీ ఇక మీకు భయపడ్డారు, అయితే మీరు పోతామంటారు, అయితే పోండి, నేనైతే ఇక్కడ నుంచి వదిలేసి రాను. ఎందుకు బాబు, ఎందుకు ఇక్కడ నుంచి పోయిన రాళ్ళు? ఇక్కడ నుంచి వాళ్ళు ఇక సరే చనిపోయిన కదా 4 చనిపోయిన కాడికి ఎట్లా లేదు, అది ఏమో కానీ వాళ్ళకి చనిపోయిన కాడికి ఇక్కడే ఉంటే మళ్ళీ ఒక్కళ్ళం ఎవరైనా సస్తామా ఏమా అని ఈ భయానికి వాళ్ళు, నేను పక్క గుడిసెలేసి ఉందామంటే పక్కకు వేసినా ఉండమన్నా ఎట్లా ఉండం, 1 సంవత్సరమైనా పక్కకు పోయి ఉండి మళ్ళీ కూడా రావాల్సిందే, కానీ కొన్ని సంవత్సరాలు మాత్రం పోయి ఉంటామంటే సరే బాబు పోండి అన్న. ఇంతే. మరి రాత్రిపూట నువ్వు ఒక్కనే ఉన్నావు, దయ్యమో భూతమో ఏమన్నా కూతలో అయ్యో ఏమన్నా వినబడుతుందా? ఏమి నాకు దయ్యాలు లేవు, ఈడ భూతాలు లేవు, ఏమి లేవు. ఏమైనా ఒక మంచి జగడం చేసి మీరు వెళ్ళిపోండి అన్నది కాదు, ఒకంతో కొట్లాడింది కాదు. వాళ్ళు 4 చనిపోయిన కాడికి మాకు కూడా భయం, ఇప్పటికి కూడా నాకు కూడా భయమే. గరిక ఎటు పోయి ఏం చేస్తాం, చనిపోయేది ఏడైనా చనిపోతాం, దేవుడి దిక్కని నేను దేవుడిని నమ్మి ఇప్పుడు ఉంటున్నా. ఏంది బాబు, మీరే కొన్ని ప్రకృతి నమ్మి
మీకే ముఖ్యమైన ఒక పవిత్రమైన దేవతలు దేవుళ్ళు ఉంటారు. అటువంటిది మీరు భయపడడం ఏంటి అసలు? మేము భయపడడం ఏం లేదు. అసలు వాళ్ళు చనిపోయిన కాడికి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఇంతే విషయం. అక్కడ ఏమి 10 మాటలు లేవు. చనిపోయిన కాడికి వెళ్ళిపోయారు. మరి మీ కుటుంబ సభ్యులు ఏమన్నా భయపడుతున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము భయపడతలేము. ఇక మా కొడుకులు భయపడతలేరు, భార్య భయపడతలేదు. మేము ఎవరికి మాకేమి భయం లేదు. దేవుడు ఉన్నది, పైన దేవుడు, కింద భూతల్లి ఉన్నది. వాళ్ళని నమ్మి మేము ఇప్పుడు ఉంటున్నాం సార్. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? నాకు నా పేరు మీద లేదు, నాన్న ఉండే ఆత్రం పావు అనేటోడు. ఆత్రం పావు పేరు మీద ఇప్పుడు 10 ఎకరాల జమీన్ ఉన్నది, కానీ దాన్ని విరిసలు చేయలేము. నాకు ఇక భూమి కూడా లేదన్నట్టు, కనుక నాన్న పేరట ఉన్నది. ఏ రోజైనా నా పేరు మీద. కొడుకులు 3, ఆ బిడ్డల 2, మొత్తం 5. చెయ్యలే, వాళ్ళు ఇంత చిన్నగా ఉన్నారు. ఏంది బాబు మరి ఇప్పుడు వాళ్ళతోటి పోయిన తర్వాత ఏమన్నా మాట్లాడినావా? ఎవరితోని మాట్లాడుతున్నాం. మా కోపలు లేవేమి లేవు, కానీ ఈ చనిపోయిన కాడికి మేము పోతామన్నా, ఇగో నీ వాగమ్మంలో ఇట్లా పోయినని మేము కూడా భయపడకు. ఇక నీవు ఉంటే మాకు కూడా ఇంకా ధరినాం. అరే అన్న ఉన్నారా, ఇంకా సంవత్సరాలు రాగా మేము కూడా వస్తాం, కానీ ఈ కొన్ని తీర్పటలు ఇట్లా ఉన్నాయి, అయితే మేము పోతామంటే మరి సరిపోండి బాబు అని నేను ఇంత సలసా వాళ్ళకి ఇచ్చిన సార్. ఇప్పుడు ఇంట్లో ఏ ఇంట్లో వాళ్ళు చనిపోయింది బాబు? ఒకసారి అగో ఆ ఇల్లు ఇది. ఈ ఇంట్లో రాము పోసుబాయి చనిపోయిండు. ఇగో ఈ ఇంట్లో ఆత్రం భీము. ఇంకో ఇల్లు ఏది? మళ్ళీ ఒక ఇల్లు అటు అవతల బాజు మారుతి ఇల్లు. ఈ ఇంట్లో లేదు, మించిగానే ఉంటుంది వాళ్ళు. ఆ ఇంట్లో చనిపోయిండు ఆత్రం భీము. ఆ ఇంట్లో ఆత్రం మారు చనిపోయిండు. ఈ ఇంట్లోనేమో ఆత్రం రాము పోసుబాయి చనిపోయిన కాడికి ఇక భయపడి మేముండ చాలం అన్నారు. అయితే మరి సరే బాబు పోండి అని నేను కూడా అంతే సలసా ఇచ్చిన. లేకుంటే ఇక్కడ జగడాలు లేవు, ఒక్కరితో కొట్లాడింది లేదు, ఏమీ లేదు. గీసొంటి భయానికి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నీళ్ళ సౌలత్ కూడా ఉన్నది, నీళ్ళ సౌలత్, మిషన్ భాగీరథ ఉన్నది, కరెంట్ ఉన్నది. మిషన్ భాగీరథ నీళ్ళు ఎడికెళ్ళి వస్తానే బాబు? బలంపూర్ నుంచి. నాయకపూడేమో ఇప్పుడు ఉన్నాయి కదా సార్, అక్కడి నుంచి వస్తుంది ఇది. ఇంత సౌలభ్యం నిడిచిపెట్టి మీరు పోతే ఎట్లా అంటే, మేము పోతున్నాం అన్నయ్య, ఎట్లా అని మాతో ధరినం లేదు, మేము ఉండజాలమంటే మరి సరే అని నేను ఇంకా వదిలేసిన. వాళ్ళకి వెళ్ళిపోయిండు. వస్తాం కొన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడు అయితే రాము, ఇప్పుడు భయం ఉన్నది, ఇంకా సంవత్సరం కూడా వస్తామంటే మరి సరే అని నేను ఇంకా ఊకుని ఉన్నా సార్. ఇక ఎవరన్నా అధికారులు వచ్చినానే బాబు, వచ్చి మీరు పోకుండా ఈయనే ఉండరు, ఏం లేదు, దయ్యం లేదు, భూతం లేదు అన్నారు. ఇవాళ డిఎఫ్సి సార్ వచ్చిండు, వాడు కూడా వచ్చి చెప్పిండు, నీవేటి పోకు తమ్ముడా, ఉండు ఈడనే, ఇటువంటి సౌలో జాగా దొరకది, ఇప్పుడు కరెంట్ ఉన్నది, భాగీరథ మిషన్ ఉన్నది, నీళ్లు, గిసొంటి జాగాలు ఇడిచిపెట్టి పోతే మీకు ఇంకా పైన పక్కకు పోతే మీకు ఇటువంటి సౌలభ్యం దొరకది, నీవు మాత్రం ఎటు వెళ్ళిపోవద్దు, ఉంటున్నావు అయితే ఉండు అని ఇవాళ సార్లు కూడా చెప్పి మళ్ళీ ఏమేమో బిస్కెట్లు ఇచ్చిండ్రు. ఒక 10 కిలోలు బియ్యం, మళ్ళా టమాటాలు ఒక 2 కిలోలు, ఉల్లిగడ్డలు 1 కిలో. కలెక్టర్ సార్ ఏమన్నా వచ్చిండు? ఇంకా కలెక్టర్ సార్ వస్తలేడు, ఎవరు ఇంకా ఏమారు వస్తలేడు, గిరిదవారు వస్తలేరు, కానీ ఇవాళ డిఎఫ్సి సార్ వచ్చిపోయిండు. కలెక్టర్ సార్ కూడా రావచ్చు ఇంకా రాను, కానీ ఇప్పుడు అయితే ఇంకా వస్తలేరు. ఇవాళ అయితే పోలీసు వాళ్ళు వచ్చిపోయిండ్రు. ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ అటు భీమన్ గుంది కూడా పోయిండ్రు. వాళ్ళని ఏం అరుచుకున్నారో ఏం లేదు, అది నాకు తెలియదు. ఇక్కడ అరుచుకున్న మాటలు అయితే నాకు ఇన్ని తెలుసు సార్. ఇప్పుడు ఏంది బాబు మరి ఏం చెప్తావు? ఇక్కడ భూతం లేదు, దయ్యం లేదు, ఏం లేదు. మేము కూడా ఇలా రాత్రి నీతోటే ఉంటాను తెలుసు. ఇక్కడ దేవుడు లేదు, భూతం లేదు, మంచిది కువరం లేదు, ఏమి లేదు. అది వాళ్ళ చనిపోయేది అంటే ఆటోమేటిక్గా చనిపోయాడు, కానీ ఎవరి మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, ఒక దేవుడు తీసుకుపోయిందంటే అది దేవుడిని నమ్మి ఉంటున్నాం. ఇప్పుడు నాకేం ఎడ్లు కూడా సరిగా లేవు, అరకబట్టాలంటే భూమి ఉన్నది, ఎడ్లు లేవు. ఇక ఎడ్లు లేక ఏమి కైకిలతో ఇట్లా బతుకుతున్నాను. అయితే కైకిలతో ఉన్నాక ఇప్పుడు మొత్తం ఈ జనం అంతా పోయినప్పుడు ఇప్పుడు నాకు కైకిలు కూడా దొరుకుతాడు, కష్టం ఉన్నది, బతుకుడు కూడా ఇబ్బంది ఉన్నది. కానీ ఇక ఇంత సౌలభ్యం, కరెంట్ ఉన్నది, తల్లి తండ్రి దొరికిసిన భూములు ఉన్నాయి, గిసొంటి జాగా ఇడిచిపెట్టిపోతే. ఇది మాకు తెలియదు సార్, మా ముత్తాతల కింద 300-400 సంవత్సరాలు ఎక్కువైంది సార్, అంటే ఒక 500 సంవత్సరాలు కావచ్చు. అంటే మా నాన్నల నుంచి ఇది ఉన్నది. మా నాన్నలకు ఇంకా నాన్నలు కూడా ఉండే నాట ఇక్కడ, మాకు అది తెలియదు, కానీ అప్పటి నుంచి ఇది ఉన్నది ఊరు. ఇది ఇప్పటిది కాదు, మున్పడిదే. ఇప్పుడు మీకు ఏమైనా అవసరం ఉంటే ఏడికి పోతారు బాబు? ఆసిబాద్ పోతున్నాం సార్. ఆసిబాద్ అంగడి పోతే అదే మాకు బజారీగా ఆసిబాద్ బజారే. గాడికి పోయి ఇక్కడ బలంపూర్ నడుచుకుంటూ పోవాలి, అక్కడ అటు కూర్చొని ఆసిబాద్ పోయి అక్కడ నుంచి మళ్ళీ వస్తే మళ్ళీ అక్కడ నుంచి ఇటు నడుచుకుంటూ రావాల్సిందే. గీసంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్ని కుటుంబాలు పోయినాయి? 4 కుటుంబాలు పోయినాయి. ఈ ఇల్లు అది మొత్తం ఎన్ని కుటుంబాలు ఉండే? మేము ఫస్ట్ బాగానే ఉండే, వాళ్ళు ఇంతకుముందు మించితనానికి వెళ్ళిపోయినరు, కానీ ఇప్పుడు మేము 7 ఇంట్లో ఇక్కడ ఉంటుంది. 7 ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక ఇల్లు ఇటు టొకిగూడెం పోయింది, ఒకటి అటు ఈందపూర్ పోయింది. ఇప్పుడు 4 కుటుంబాలు ఏమో ఈడ భీమన్ గొంతులో పోయి ఉన్నారు.
ఈ పాత ఊరిని పాత ఇంట్లను పట్టుకొని నువ్వే ఉన్నావు. నేను ఉన్నా ఇక దేవుని నమ్మి సాచుడే పోయినా కానీ సాచుడే ఉంటుంది. దేవుడు పిలిచినప్పుడు మనమైతే ఎట్లయినా లేదనేది లేదు పోయేటోళ్ళం కానీ ఇక నేను దేవుని నమ్మి ఈడ ఉంటున్నా. ఇప్పుడు మీ దేవారులు ఉంటాయి, మీ అన్ని పట్టుకుపోయిన రాళ్ళు. ఆ దేవాలయాలు ఎవరు పట్టుకుపోతారు సార్? నేను పోతే కూడా పట్టుకుపోయేది లేదు, వాళ్ళు పోతే కూడా అవి ఉండే జాగాలో ఉంటాయి. దానికి ఏదో పప్పు పలరమో ఏదో ఇస్తే అవి కూడా ఉంటున్నాయి. దాటితో ఏమీ పరబలం లేదు. కానీ అది చచ్చుట్లని మాకు కొంచెం పరిశాన్ అంటే ఒక నెలకి ఇద్దరు అంటే 2 నెలలకి 4 చనిపోగా ఇక నేను కూడా భయపడ్డా. కానీ అసలు జీమీన్ దొరకదు కదా అని నేను ఇక ఉంటున్నా దేవుని నమ్మి. ఇది పరిస్థితి. దయ్యం లేదు, భూతం లేదు, ఇక్కడ ఏది లేదు. వరుసగా 4 చనిపోవడమే మాకు కొంత కీడు శంకించింది. అందుకనే ఇక్కడికి వెళ్ళి 4 కుటుంబాలు పోయినాయి. మొత్తం ప్రస్తుతానికి 7 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. వాస్తవంగా సమతుల గుండం చాలా చరిత్ర గల ప్రాంతం. చరిత్రలో కూడా హేమండార్ఫ్ రాసిన బుక్లో కూడా ఈ సమతుల గుండం గురించి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ అంతా కూడా చుట్టూ కొండలు కోనల మధ్య సమతుల గుండం ఉంటుంది. సమతుల గుండం అంతకుముందు చాలా పెద్ద చరిత్ర కలిగిన సమతుల గుండం. చాలా ఆదివాసీ ప్రాంతానికి ఇది లొద్దిలో ఒక ప్రధానమైన ఊరు. చాలా కాలంగా ఈ గ్రామం ఉందని కూడా ఇటు రెవెన్యూ రికార్డ్స్ చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదే ఇంట్లో చనిపోయిన పరిస్థితి. ఈ ఇంట్లో 2, ఆ ఇంట్లో 2, మొత్తం మారు భీము ఈ ఇంట్లో, అదేవిధంగా అటు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెడదాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం. మంచి ఇల్లు, ఇంత నీట్గా కట్టుకున్న ఇల్లును వదిలేసి పోయిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా ఎవరు అనుకోరు. అయితే ఇదంతా కూడా మాకు ఏదైనా ఇంకా జరుగుతుంది కావచ్చు, ఇంకా నష్టం జరుగుతుంది కావచ్చు అని చెప్పిన పరిస్థితి. అంతా కూడా విలువగల ఇల్లు, ఇదంతా కూడా టేకు కల్పతో పురాతనపు ఇల్లు, పురాతనంగా కట్టుకున్న ఇల్లు ఇది. దీంట్లో వీళ్ళు నివసించేవారు. ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండే. అయితే ఈ 4 చనిపోవడం చాలా మమ్మల్ని కలిచివేసిందని వాళ్ళు 4 కుటుంబాలు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నట్టయితే తెలిసింది. అసలు విషయం ఏంది, ఏ విధంగా ఉంది, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించి తెలుసుకుందాం. 7 కుటుంబాలు వలస వెళ్ళిన తర్వాత ఒకే ఒక కుటుంబం ఉంది, వినాయకరావు కుటుంబం. వినాయకరావు కుటుంబం సంబంధించిన అక్కనే ఈ పోసుబాయి. అక్క ఏమంటుంది ఏంది? అక్క ఏంటి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయినారు? ఇప్పుడు హోలీ దగ్గర పోయింది సార్. హోలీ దగ్గర ఇక ఎట్లా చెయ్యాలి? ఒక్క ఇంట్లో మే 4 చనిపోయినప్పుడు ఇప్పుడు ఎట్లా చెయ్యాలి? మాకు ఇంకా మళ్ళీ ఏదో ఒకటి వస్తుందా ఏమా అనుకుంటా భయపడి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్లా చెయ్యాలి? ఇక ఏమైనా తీసుకుపోవాలంటే నాకు తీసుకుపోవడం రాదు. కూలితోని బతికే మంచిన నేను. బూలర తేవాలంటే పైసలు లేవు. ఎట్లా చెయ్యాలి అనుకున్నాను. అయితే పక్కకి ఇల్లు పెట్టుకొని పక్కలనే ఉండుదాం, ఈడ ఉండకూడదు అనుకుంటా పక్కలనే ఉంటున్నాం సార్. పక్కలనే ఉంటున్నాం. అయితే ఇక అందరు వెళ్ళిపోయిండ్రు. ఏం చేయాలి ఏం లేదు అనుకుంటా. ఇక ఎంత భయంతో అయినా కానీ ఇక ఎట్లా చేయాలి? పొద్దుపోతే ఏమో భయం అవుతుంది, తెల్లారితే ఏమో ధైర్యం వస్తుంది. ఎట్లా చేయాలనుకుంటా. ఇక ఎట్లనో పిల్లలను ఎట్లా సాదుకుంటానో సార్, ఎట్లా లేదో దేవుని దయ వాళ్ళతోటి ఉంటున్నా అంతే సార్. ఏందక్క అంటే ఎప్పుడన్నా రాత్రిపూట భయం అనిపించిందా, లేదంటే ఏదైనా భయపెట్టినట్టు కీకలు అరుపులు ఏమైనా వినబడ్డా? ఏం వినలేదు సార్, ఏం వినబడలేదు. మాకు భయం అనేది ఇప్పటిగా ఏమనే అంత భయం లేదు. కానీ ఇక అందరు వెళ్ళిపోయినప్పుడు నా పిల్లగాళ్ళకి భయం అన్నట్టు, నాకు ఇంకా భయం అన్నట్లా. లేకుంటే ఇంతకుముందు భయం లేదు, ఇప్పటికి ఇంకా భయం లేదు. కానీ అందరు వెళ్ళిపోయిన్లు, గట్ల ఎట్లా చెయ్యాలి అనుకుని ఇక పక్కకిల్లు పెట్టినా కానీ నాకు ఇంకా చిమ్మనైతే భయం వస్తుంది. పొద్దుగాల లేస్తే కొంత ధైర్యం వస్తుంది సార్. అంతే. భయపడక, ఇక్కడ ఏం లేదు. మీ ఊరంతా మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మీకు ఇక్కడికి రేపు కలెక్టర్ వస్తాడు, రేపు పొద్దున అధికారులు వస్తారు, మీ అందరితో మాట్లాడతారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అస్సలు భయపడద్దు. భయం అనేది ఏం లేదు సార్, నాకు భయం అనేది ఏం లేదు. ఎట్లా పిల్లలను చదువుకోవాలి అంటన్నా. ఇక వేరే ఊరికి పోవాలంటే సార్ నాకు భూమి లేదు. మరి ఎట్లా చేయాలి? వేరే ఊరికి పోవాలంటే నాకు భూమి మళ్ళీ పిల్లగాళ్ళకి దొరకది.
ఇప్పుడు నేను ఇడిచిపెట్టి పోతా, మళ్ళీ రాంగ పోరగాళ్ళకి బాగా ఇబ్బంది వస్తుంది అనుకుంటా. ఇప్పుడే ఏదో ఒకటి ధైర్యం చేసుకొని ఈ పిల్లలకి భూమి జాగా ఉంచుకోవాలనుకుంటా. నా పట్ట భూమిలో నేను ఇల్లు కట్టుకొని ఉంటున్నా సార్. డాక్టర్లు ఏమన్నా వచ్చిండ్రా అమ్మ? వచ్చి చూసిండ్రా? బ్లడ్ టెస్ట్ చెకప్ చేసిండ్రా? చేసింది సార్. ఇవాళ వచ్చిండ్లు, అంత డాక్టర్ వచ్చిండ్లు, సార్లు వచ్చిండ్లు. సార్ల ముందటనే అంతా చూసిండ్లు అయితే ఇక ఏటే పోవద్దు, మీరైతే ఉండి ఇక్కడనే అనుకుని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళు నలుగురు నీ పిల్లలేనా? 5 పిల్లలు సార్, 3 కొడుకులు, 2 బిడ్డలు. అయితే నా పిల్లలే. ఇక వాళ్ళని కూడా చూసిండ్రు, మాకు ఇంకా చూసిండ్రు. ఇక ఏటే పోవద్దు, మీరు మిషన్ నీళ్ళు తాగండి కానీ బాగు నీళ్ళు అయితే తాగద్దు, బాగు నీళ్ళు తాగితే బేమరి వస్తుంది అనుకుంటా చెప్పింది సార్. డాక్టర్లు వచ్చిండ్రు, మరి టీచర్లు వస్తున్నారు అమ్మ ఇడికి? టీచర్ ఇంకా వస్తాడు, నా పిల్లగాళ్ళే నేర్చుతున్నాడు బడిలో. ఇంకా సార్ వస్తాడు, ఇయ్యాల ఇంకా వచ్చిండు, చెప్పిండు. అయితే 2 గంటలకి పోయిండు అంతే సార్. ఏం పేరమ్మా సార్ పేరు? సార్ పేరు రాజాన్. వస్తున్నాడు రోజు వస్తాడు. ఇప్పుడు ఏందక్క ఈ పోయిన 7 కుటుంబాలకు నువ్వు మాట్లాడే ప్రయత్నం చేసినరా? ఇక్కడ ఏం లేదు, భయపడద్దని ఏమని చెప్పినావా? నాకేం భయం లేదు సార్, చెప్పినా నాకేం ఇప్పటికీ ఇంకా నాకు భయం అనేది ఏమీ లేదు. కానీ ఈరోజు మీతోటే ఉంటాం మేము, ఉండుడే మరి సార్, ఉండుడే. ఇక్కడ ఏది లేదని చూపెడతాం, చెప్తాం అంతే. మరి ఏమి భయం అనేది నాకేముండదు. మేము ఇప్పటికీ ఇల్లు అటు పక్కకు కట్టినా కానీ బయటికి వెళ్ళి బయటలోనే పండుకుంటున్నాం సార్. ఏం బాధ అనేది లేదు. లోపట అంటే చెమట కొడుతుంది, పిల్లలు మళ్ళీ పండుకోరు అనుకుంటా. నేను బయటనే పండుకుంటా కానీ నాకు భయం అనేది ఏమీ లేదు సార్. రైట్, ఇది పరిస్థితి. భయం ఏమి లేదు, కానీ చీకటి అయితే భయం అనిపిస్తుంది, వెలుతురు వస్తే ధైర్యం వస్తుంది. అందరు మాకు వదిలి వెళ్ళిపోయారు. ఒకే ఒక ఇల్లుంది, అది వినాయకరావు ఇల్లు ఇక్కడ ఉంది. ఉన్న 5 అన్నదమ్ములు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈ పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఏం పేర్రా నీ పేరేంద్రా? లేదు. ఏం చదువుతున్నారు నాన్న? స్కూల్కి పోతున్నావు? పోతుంది సార్. ఎందుకు పోయినరా నాన్న? వీళ్ళు ఎందుకు పోయినరా అడిగినావా? వాళ్ళు 4 చనిపోయినలు అయితే ఒకటి ఇంట్లో, అందుకని భయపడి వెళ్ళిపోయింది వాళ్ళు. మరి నువ్వు ఒక్కనే ఉంటున్నావు, అమ్మ నాన్న ఇద్దరే ఉంటున్నారు, మరి భయం కాదని? ఏం భయం, రాత్రి అయితే భయం అవుతుంది, తెల్లారితే ధైర్యం వస్తుంది. మరి ఏమన్నా చప్పుడు వస్తున్నా నాన్న? ఏమి చప్పుడు రాదు సార్. నువ్వు బయటనే పండున్నావు? బయటనే పండుతాం. నీతో ఇలా మమ్మల్ని ఉంచుకుంటావా లేదా? ఉంచుకుంటా. అంతేనా? ఉండండి. అన్నం పెడతావా? పెడతా. ఏంటి మరి మీకు మీ సారు ఏం చెప్పిండు? మీ దీని గురించి ఏమన్నా మాట్లాడిండా? ఏది నమ్మద్దు, దయ్యం లేదు, భూతం లేదు అని చెప్పిండా? చెప్పిండు. రోజు బడికి పోతావా? రోజు బడికి పోవాలి, తర్వాత హాస్టల్ పోవాలి, మంచిగా చదువుకోవాలి. ఓకేనా? చదువుకుంటేనే ఏది లేదని తెలుస్తుంది నీకు. ఓకేనా? ఓకే. ఏం పేరు అన్నావు? లేదు. ఏం లేదు? ఆత్రం లేదు. ఇది పరిస్థితి. వినాయకరావు కొడుకు ఆత్రం లేదు. భీంబాయి కూడా చెబుతున్న పరిస్థితి. మాకు రాత్రి అయితే ప్రస్తుతానికి భయం అవుతుంది, పొద్దుంటే ధైర్యం వస్తుంది, కానీ మేము భయపడం, మా ఊరిని వదిలిపెట్టాం. ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేము పోం, మా ఊరే మాకు ముద్దు, మా భూమిలో మేము ఇల్లు కట్టుకున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంవత్సరాల తరబడి ఇక్కడే మా వంశస్థులు ఉన్నారు, మా దేవుళ్ళు ఇక్కడే ఉన్నాయి, దీన్ని ఇంత సౌలత్ నిడిసబెట్టి మేము ఎట్లా పోతామని చెబుతున్న పరిస్థితి. నేను చెప్పే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఉండట్లేదు అంటున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. చిమ్మన్ చీకటి, కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల ప్రయాణం. మోటార్ సైకిళ్ళు, బండ్లు, ఆడ నుంచి కాలినడకన ఇటు సంతులగుండం గ్రామానికి చేరుకున్నాం. సంతులగుండం గ్రామానికి చేరుకున్న అనంతరం నేరుగా ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక్కడికి వచ్చి ఎవరైతే వలస వచ్చిన కుటుంబం ఉందో ఆ వలస వచ్చే కుటుంబంతో మాట్లాడించే ప్రయత్నం. ఇప్పుడు రాత్రి ఎంత అవుతుందో మీకు చెప్పనక్కర్లేదు, ఇదంతా కూడా లైటింగ్ సహాయంతో మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాత్రే ఎందుకు చూపెడుతున్నామంటే, మనం ఈరోజు రాత్రి అంతా కూడా సంతులగుండం
వీళ్ళు వదిలొచ్చిన ఊర్లో ఉంటున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్లో వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం. ఎందుకు వీళ్ళు భయపడి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది? మనతో పాటు ఆ చనిపోయిన రాము కొడుకున్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. దాదా రామ్ రామ్, ఏం జరిగింది దాదా? అసలు ఏంది, ఎందుకు వచ్చేసింది రాడి నుంచి? అసలు ఎందుకంటే ఏం లేదు కానీ సార్, మా అమ్మ నాన్న అన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. అందుకనే మేము ఇంకా ఇక్కడ ఉంటే చనిపోతామో ఏమోనని భయపడి భీమన్గొంది గ్రామానికి వచ్చేయడం జరిగింది సార్. లేకుంటే వేరేది ఏం లేదు. మా వాళ్ళు మొత్తం పెద్ద వాళ్ళందరూ చనిపోయారు. అది ఇంకా ఒకే ఇంటి వాళ్ళు, ఇక వేరే ఇంటి వాళ్ళు ఇంకా కాదు. అందుకనే మేము ఇంకా ఏమో ఇక్కడ ఉంటే చస్తామో ఏమో, బయట వెళ్ళి ఏమైనా కూలి నాలి చేసుకొని అయినా బతుకుదాం అని అందుకనే ఇక్కడికి వచ్చేసినాం సార్. ఊరి వాళ్ళ పటేల్ అని ఇంకా అడిగినాం, అయితే జాగా ఇస్తాం రండి అంటే ఇక్కడికి రావడం జరిగింది సార్. కడుపు నిండా బాధతో కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్న పరిస్థితి. ఏంటి అసలు ఏం జరిగింది? ఎన్ని నెలలు అయింది చనిపోయి మీ నాన్న? ఏం జరిగింది అసలు? అసలు ఏమంటున్నా అది ఏం లేదు సార్, అది సడన్గానే, అది ఏం గుండె నొప్పి ఏమో. ఆయన ఫస్ట్ చనిపోయిండు. ఆయన తర్వాత మా పెద్దన్నయ్య, ఆయన ఇంకా అదే సేమ్ సడన్గానే రాత్రినే. ఎవరు? లచ్చు కాదు, భీమరావు. భీమరావు. ఆయన ఇంకా సడన్గానే చనిపోయింది సార్, రాత్రినే. అయితే ఉండగా మా అమ్మ చనిపోయింది. అది ఇది వాపు, కాళ్ళ వాపు, చేతులకు ముఖానికి ఇంకా వాపు అది ఉండే, అది ఇంకా చనిపోయింది. అయితే ఆయన తర్వాత అన్న ఉండే, నడుపన్న ఆత్రం మారొచ్చు సార్. ఆయన ఉండే, ఆయనకి ఇంకా అదే వాపు, చేతులు కాళ్ళు ముఖం ఇంకా వాపు, కడుపు ఉబ్బి అట్లా ఆయన ఇంకా అట్లా చనిపోయిండు ఆయన. ఏంది ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? అంటే మీరు అక్కడ దాదాపుగా 200-300 సంవత్సరాల నుంచి మీ తాతలు తండ్రులు అక్కడనే ఉన్నారు. అంటే పాత ఊరు సంతులగుండం. ఈ సంతులగుండం ఊర్లో సడన్గా ఒకటే ఇంట్లో 4 చనిపోవడం ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా ఈ మధ్యలోనేనా? ఇలా ఎప్పుడే జరగలేదు సార్, ఎప్పుడే చూడలేదు, జరగలేదు. మాకైతే ఇదే ఫస్ట్. మరేంది రాత్రిపూట ఏమైనా అరుపులు కేకలు, లేదంటే ఏమన్నా దయ్యం లాంటిది, లేదంటే ఏదైనా శక్తి లాంటిది, ఇటువంటిది ఏమైనా ఉండేనా? ఏమో సార్, అలాంటి ఏమి లేవు కానీ కనిపించేటి కావు, అవి ఏమి కాదు. ఇక ఏం మనుడిగా పర్లేదు చెప్పు. అంటే ఎందుకు అంటున్న ఈ విషయం అంటే నీ బాధను బహిరంగంగా చూపెట్టే ప్రయత్నం ఒకటి. రెండో అంశం ఏంటంటే ప్రాణం లాంటి గ్రామాన్ని వదిలి వేరే గ్రామానికి వస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. అవునా కాదు? ఇప్పుడు ఏంది, ఎక్కడ ఉంటున్నారు మరి? ఎవరు మేము సార్ వచ్చి ఇక్కడ భీమన్గొంది గ్రామంలో స్కూల్లో ఉంటున్నాం సార్. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? 4 కుటుంబాలు ఉంటున్నాం సార్. ఏం పేరు, పూర్తి పేరు నీ పేరు? ఆత్రం రాజు. ఏంది ఇప్పుడు రాజు, మరి ఏంది ఊరికి పోయే పరిస్థితి తర్వాత ఉందా? ఏంది, ఏమనుకున్నారు? ఇక్కడే వండిపోదాం, ఏంటి ఇక కాయో కష్టమో చేసుకుందాం, బతికుంటే చాలు అనుకుంటున్నారా? ఇది 1 సంవత్సరం మాత్రం ఇక్కడనే ఏదైనా కూలి నాలి చేసుకొని బతుకుదాం అనుకుంటున్నాం సార్. ఇక మళ్ళా తర్వాత అక్కడనే భూమి జాగాలు ఉన్నాయి, మళ్ళీ పోతాం. కానీ 1 సంవత్సరం ఇక్కడనే ఉండిపోదాం అనుకుంటున్నాం సార్. ఇండ్లు మీరు అందంగా నిర్మించుకున్న ఇండ్లన్నీ కొట్టం లెక్కలు మారిపోయినాయి, గొడ్లు అంటున్నాయి, తడకలు కూలిపోయినాయి, మీ దేవుళ్ళు మీవి అన్నీ వాడినే వదిలిపెట్టినా? అక్కడనే వదిలిపెట్టినాం సార్. అన్నీ ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి, పోసం ఉన్నది, అన్నీ అక్కడనే ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మొత్తం అక్కడనే ఉన్నాయి సార్. ఎందరు పిల్లలు నీకు? నాకు 2 బిడ్డలు సార్. ఏంది ఇప్పుడు ఫైనల్గా మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు మీ గ్రామస్తులకు? అంటే మీ పాత గ్రామానికి, ఇప్పుడున్న ఇక్కడ గ్రామస్తులకు, ప్రజలకు, అధికారులకు? సాయం అంటే ఇక సాయం చేస్తే అది ఇంకా మంచిదే, కానీ ఏం చెప్తాం ఇక మాకైతే. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు, ఏదైతే మాకు అర్థం కాకుండా ఉన్నాం సార్. ఆవులు మేకలు అన్నీ ఉన్నాయి, అట్టే విడిచిపెట్టి వచ్చినాం సార్. ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థాన్ని తను కళ్ళల్లో కన్నీళ్ళను దాచుకొని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆవులు తన ప్రేమగా పెంచుకున్న మేకలతో పాటు అన్నీ కూడా అటే వదిలి ఇక్కడికి వచ్చినామని రాజు చెబుతున్న పరిస్థితి. రాజు నాన్న చనిపోయాడు. రాజు నాన్న వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఒకసారి అంటే వాళ్ళ పెదనాన్న ఉన్నాడు. వీడికి వచ్చి వాళ్ళను ఒకసారి అంతా అంటే ఒక గుడిసె లాంటిది అన్ని నిర్మాణం చేసి చూపెడదాం అనుకున్నాను. బాబు ఏం పేరు?
ఆత్రం భీము మీ అన్నయ్య చనిపోయిందా? అన్న. ఏంది బాబు నువ్వు పెద్ద మనిషివి, నీ అన్న మీరైతే అప్పుడప్పుడు కలుసుకునేటోళ్ళు, మాట్లాడుకునేటోళ్ళు, అవునా కదా? ఒకళ్ళు కలుసుకునేటోళ్ళు. నేను ఎప్పుడే ఆసెట్టాను అన్న ఇంటికి. నేను జోడఘాట్ పాట్నపూర్లో ఉంటా. ఇక వాళ్ళ బేమరి ఏదో నాకు అది ఎప్పుడన్నా ఉండేనా బాబు? ఇప్పుడు నువ్వు ఆ ఊరు ఉంది ఏది సంతలగుండం, తాతల నుంచి ఉండే, కానీ ఈ బేమరి అని అప్పుడెప్పుడే లేదు. ఇప్పుడే వాళ్ళకు చనిపోయినప్పుడే ఈ గిసొంటి బేమరి ఒక ఇంటికి ఎట్లా జరుగుతుంది అని వీళ్ళు చిన్న కొడుకులు భయపడి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ వీళ్ళని చూసిన. అంతకుముందు అక్కడికి పోయినామని నాకు చెప్పలేదు, అని పోతారని నాకు తెలియలేదు. వెళ్ళిపోయిండట అనంగా నేను వచ్చి చూసిన. అన్న కొడుకులను చూడాలి అని, ఇండ్లు ఎక్కడున్నారో ఎక్కడ లేదు అని వచ్చినాను. ఇక నాది అంతే. ఏంది బాబా అంటే లాస్ట్గా మీ అన్న మీతో ఎప్పుడు కలిసిండు, మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? అప్పుడు మాట్లాడినప్పుడు చెప్పిండా ఇట్లా ఆరోగ్యం మంచిగా ఉంటలేదు లేదంటే? అది చెప్పలేదు, ఎప్పుడే మంచిగానే ఉంటుండే. కానీ ఇది ఒక 2 నెలల అప్పుడే ఇట్లా జరిగింది. అది బేమరి అనేది ఏదో మనకు తెలియనే లేదు. అది బేమరి పుట్టినోళ్ళు పోయిండ్లే. పెద్ద కొడుకు మా అన్న వాళ్ళు సడన్గానే పోయిండు. మా వదినే నడిపి కొడుకు వాళ్ళు కొద్దిగా వాపుతోని పోయిండు. ఇక అంతే. ఒకటే 2 నెలల వ్యవధిలోనే 4 చనిపోయారు. 2 నెలలు లేదు, ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇటు కానీ 2 నెలలు అన్నట్టే అప్పుడే పోయిండు. ఆ పొలాల సందుకే పొలాలకు ముందు పెద్ద కొడుకు పోయింది, పొలాలు అయిన తర్వాత ఇది తల్లిపోయింది, మళ్ళా వాళ్ళ తర్వాత నడిపి కొడుకు పోయింది. ఏమై ఉంటుంది బాబు? ఏం జరిగి ఉంటుంది? ఏమన్నా మంత్రమా లేదంటే ఏదైనా దయ్యమా భూతమా ఏంది అసలు? నువ్వు దయ్యం ఏదైనా గ్రామాలలో ఉండేనా, మీ గుడాలలో ఉండేనా? మా గూడెలో అది ముందు ఏదే లేకుండే, కానీ వాళ్ళు ఎట్లా పోయిండో ఎట్లనో మాకు తెలియదు. వీళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు భయపడ్డారు. అందుకే వాళ్ళని చూసేటందుకు నేను నచ్చినాను. ఇక ఇది పరిస్థితి. అన్న చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని చూడాలి. అన్న కొడుకులు ఎట్లున్నారు, ఏడ బతుకుతున్నారు, ఊరు విడిచి వెళ్ళిపోయినారని చెప్తున్నారు. మరి ఏంటి పరిస్థితి అనే ఆ కోణంలో ఇక్కడికి వచ్చామని చెబుతున్న పరిస్థితి. అయితే ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, ఆ అక్కతోటి కూడా మాట్లాడిద్దాం. ఇదంతా కూడా స్కూలు, రాత్రిపూట చూపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇదంతా కూడా స్కూలు. ఈ స్కూల్లో వచ్చేసి చిన్న వాళ్లకు చేతిలో పట్టుకొచ్చే కొన్ని సామాన్లు అవి తీసుకొని నేరుగా వచ్చిన పరిస్థితి. ఇటు మన కెమెరామెన్ సాయంతో లోపట అంటే మనం చెప్పులేసుకొని లోపట పోరాదు. ఆదివాసులను గౌరవించాలి, వారి దేవుళ్ళు, వాళ్ళ ఆచారం ఇదంతా కూడా ఉండొచ్చు. అయితే దీపం పెట్టుకొని బళ్ళనే ఇటు ఉయ్యాల కట్టి ఇద్దరిని కూడా ఉయ్యాలలో ఊపుతున్న కొంత ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూపెడుతున్నాం. అయితే అక్కడ నుంచి సామాన్లు అంటే మామూలు సామాన్లే, పెద్దగా ఏదో అక్కడ నుంచి తీసుకొచ్చినవి లేదు, లేదంటే అక్కడ ఉన్నాయి అంతా కూడా అక్కడే ఉంది. అదంతా కూడా ఒక రకంగా చెడిపోయింది, ఖరాబ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంతా కూడా పశువులంతా రకరకాలు ఆదివాసీ ప్రత్యేకత ఈ దీపం అంతా కూడా చాలా జాగ్రత్తగా అపరూపంగా. అక్క ఏం పేరు నీ పేరు? యాత్ర. ఎవరు చనిపోయారు అక్క? ఇక్కడికి ఎందుకు వచ్చేసినారు? స్కూల్లో ఉంటున్నారు అక్క? అత్తమ్మ, మామ, బావ, చిన్న బావ చనిపోయాడు, అందుకొరకేసి వచ్చినాం. మరి ఎట్లా అక్క ఇల్లు అంతా అక్కడ ఎట్లా అయితే పానం కోసం బతకడానికి వచ్చినాం. ఇక బతికుంటే సరిపోద్దని అనుకొని కూలితోని బతికేద్దామని వచ్చినాం. ఇప్పుడు రోజు కూలి పని చేసుకోవడమేనా? అవును. ఎట్లా అక్క మరి అక్కడ భూములు జాగలు ఉంటాయి కూడా, బతుకుంటే అన్నీ చేసుకోవచ్చు. అన్నీ అవును. బతికి లేకపోతే కష్టమవుతుంది. ముందు 4 అవును. ఒకటే రోజు చనిపోయారా? అవును.
ఇది పరిస్థితి. ఇదంతా కూడా స్కూలే వీళ్ళకు ఇల్లులా మారిన పరిస్థితి. మేము బతికుంటే కూలి పని చేసుకుంటాం, కానీ ఇవన్నీ ఉండి ఏం లాభం? మా పెద్దలు పోయారు, అది చూసి మేము తల్లడిల్లిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం అని చెబుతున్న పరిస్థితి. అక్షరాల రాత్రి 12 గంటలకు మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇదంతా కూడా మూఢనమ్మకం అని చెప్పడానికి వీల్లేదు. ఆదివాసులు అంత ఈజీగా కూడా అక్కడి నుంచి తరలిరారు. ఎందుకంటే ఆదివాసికి, ప్రకృతికి, అదేవిధంగా అడవికి, రమణీయతకు సంబంధం ఉంటుంది. అంతా కూడా కలిసి ఉంటుంది. 100 సంవత్సరాల గల సమతులగుండం గ్రామం నుంచి వస్తే మేము ఎంత అంటే వాళ్ళు వచ్చి ఉంటే ఎంత తల్లడిల్లిపోతారో మనం చెప్పనక్కర్లేదు. ఈ విధమైన యథార్థ గాథ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. అంతా కూడా చూడొచ్చు. మామూలుగా రొటీన్గా వాళ్ళకు సంబంధించిన రెగ్యులర్ బోళ్ళు, మంచాలు, టేబుళ్ళు ఇటువంటివి తప్ప అక్కడ ఆవులను అక్కడే వదిలిపెట్టారు, మేకలను కూడా అక్కడే ఇది చేసిన పరిస్థితి. బాపు ఏం పేరు నీ పేరు? లచ్చు సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇదే ఊరు సార్. ఇదే ఊరా? ఏంది బాపు ఇల్లు ఎప్పుడు వచ్చిండ్రు ఏంటి అసలు? ఇళ్ళకు ఏం లేదు సార్. బాగా ఒక్క ఇంట్లోనే 4 చచ్చిపోయింటారు. అందుకే ఇక్కడ ఎట్లా బతుకుతాం, ఏం కథ, ఎట్లా మేము ఉన్నాం 4 ఇక్కడ మాతో బతుకురు కాదు. మేము కూడా ఇట్లా చచ్చిపోతే ఎట్లా అవుతుంది అనుకొని ఇక్కడ భీమ్ అనుకొని వచ్చిండ్రు సార్. వస్తే మా పటేల్ దాడగా వచ్చి జాగా అడిగితే మా వాళ్ళు పటేల్ ఇచ్చిండ్రు. మీ పటేల్కు మంచి జరుగుతుంది. మీ పటేల్కు ఆర్టీవీ తరఫున శుభాకాంక్షలు. సార్ మేము కూడా శుభాకాంక్షలు చెప్తున్నామని మీ పటేల్కు నువ్వు చెప్పాలి సార్. ఎందుకంటే వాళ్ళు భయంతో ప్రాణం పట్టుకొని ఇక్కడికి వచ్చారు సార్. అవునాగా బతుకుతానికి వచ్చిండ్రు. మా ప్రాణం ఉంటే ఎందులో బతుకుతాం, కానీ ఈడ ఉంటే మేము బతకము అనుకొని భీమ్ అనుకొని వచ్చిండ్రు సార్ వాళ్ళు. అంటే మా పటేలు మా ఊరు 4 జాగా ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు స్కూల్ దగ్గర ఉండదు సార్. ఇంకా ఇల్లు వేయలేదు, ఇప్పుడు వేసుకుంటారు అన్నట్టుగా. కొత్త ఇల్లు అంటే సామాన్ దొరకాల, కట్టెలు దొరకాలంటే బాగా తకిలివి ఉన్నది. అందుకే ఉన్నారు. ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే అక్కడ నుంచి పాత కట్టెలు తెచ్చి పెడతాం అనుకుని ఉన్నారు. ఇక అందుకే ఇక ఫారెస్ట్ వాళ్ళు కూడా బాగా తక్లీఫ్ చేస్తున్నారు. అందుకే ఇట్లానే బతుకుతాము అనుకొని ఊడిసెలో ఏమో చేసుకొని బతుకుతాం అనుకొని ఉన్నారు. ఇక ఇది యథార్థ పరిస్థితి. అసలు ఈ విధంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి చివరిగా అక్కతో మాట్లాడిద్దాం. అక్క, ఏంది మీ ఊర్లో ఏదన్నా మరి రాత్రిపూట ఏదన్నా భయపెట్టినట్టు అయ్యేదా? లేదన్న, ఏమికి భయపడేది లేదు. సడన్గానే చనిపోయాడు, అందుకొరకు ఇది భయపడి వచ్చినాం. ఏ భూతం లేదు, దయ్యం లేదు? భూతం లేదు, దెయ్యం లేదు, ఏమి లేదు. మరి ఎట్లా అక్క, ఏంది అసలు? హాస్పిటల్ ఏమైనా డాక్టర్లకు చూపెట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా? రాత్రినే చనిపోయినాగా ఎప్పుడు హాస్పిటల్ తీసుకుపోదాం సడన్గానే. ఇది పరిస్థితి. దయ్యం లేదు, భూతం లేదు, కానీ సడన్గా చనిపోయినారు. అది చనిపోయిన తర్వాత మేము తట్టుకోలేకపోయాం. ఒకటేసారి ఇద్దరు చనిపోవడం మమ్మల్ని కలిచివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఇంకొంతమందితో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏంటిది, ఏం జరిగింది, ఆ రోజు అసలు ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం లింగాపూర్ మండలంలోని భీమన్గొంది గ్రామంలో ఉన్నాం. భీమన్గొంది స్కూల్ వద్ద వాళ్ళు 4 కుటుంబాలు వారి జీవనం కోసం ఉంటున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం కూడా స్పందించి వీళ్లకు ఇంద్రమ్మ మోడల్ హౌజెస్ లాంటివి ఇచ్చి వీళ్ళను ఆదుకోవాలి, వీళ్ళకు అవగాహన కల్పించాలి, వీళ్ళతో అధికారులు కూడా మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడి వాస్తవికాలు చెప్పి వారికి ఈ సమయంలో ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకుంటే మర్చిపోకుండా ఉంటారు. ఆదివాసులు, అమాయకపు ఆదివాసులు కష్టాలతో ఇబ్బంది పడుతున్న యథార్థం ఈ కుటుంబాలను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చాలా హృదయ విదారకమైన యథార్థాలు కనబడుతున్నాయి. సడన్గా చనిపోవడం, మేము ఉక్కిరి అవుతున్నాం, బతకడానికి అక్కడి నుంచి ఇటుకు వచ్చామని చెబుతున్న పరిస్థితి. వారితో మరి కొంతమందితో మాట్లాడిద్దాం. భీమరావు వల్ల భార్యను మనం ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం, ఆమెతో మాట్లాడియబోతున్నాం. అయితే మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందో ఒకసారి మాట్లాడిద్దాం. అక్క, ఏం పేరు? ఏం జరిగింది అక్క? ఎట్లా చనిపోయిండు భీమరావు? నాకు తెలియదు. ఎప్పుడైనా జ్వరం వచ్చిందా అమ్మ?
జ్వరం మురం ఏమీ లేదు, దమ్ము దగ్గు ఏమీ లేదు. ఎప్పుడన్నా మంచట్లో పడి ఉండేనా? ఉమ్. ఎట్లా ఏం జరిగిందమ్మా? ఎట్లా జరిగింది? పాపనా బాబా? బాబు ఏం జరిగింది? ఎట్లా చనిపోయింది అంటే మీకు ఎప్పుడు తెలిసింది? హాస్పిటల్ ఏమైనా కొండపోయినరా? హాస్పిటల్ ఏమి లేదు, రాత్రి పానం పోయింది. ఇప్పుడు డాక్టర్ కూడా చూపెట్టే అవకాశం లేకుండా పోయింది. లేకుండే ఒకటే ఇంట్లో నలుగురు చనిపోయినరా అమ్మా? ఒకటే ఇంట్లో. నీ పేరేందమ్మా? రాత్రి మారుబాయ్. మారుబాయ్. ఇప్పుడు భూములు జాగాలు అన్నీ వదిలేసి వేసినాం సార్, మొత్తం అక్కడే ఉన్నారు. ఎందరమ్మా నీకు పిల్లలు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులా? మరి వీళ్ళని బడికి పంపాలను. రైట్, ఇది పరిస్థితి. అయితే భీమరావు భార్య చెబుతున్న యథార్థం. వెంటనే సడన్గా జరిగింది, సడన్గా చనిపోయిన పరిస్థితి. అయితే ఇలా ఎప్పుడు జరగలేదు, వందల సంవత్సరాల నుంచి మా ఊరిలో ఎప్పుడు జరగలేదు, ఇలా జరిగింది. ఇది మమ్మల్ని కలిచివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు వచ్చిన 4 కుటుంబాలకి వెళ్ళి ఇంకో వ్యక్తి ఉన్నాడు, రాజు తర్వాత ఆనంద్ ఉన్నాడు. ఆనంద్తో మాట్లాడదాం. ఆనంద్, ఏం జరిగింది నాన్న? చదువుకున్నాను? కొంచెం చదువుకుంది సార్, కనబడుతుంది. 9th వరకు. ఏం లేదు సార్, ఒక్క సంవత్సరంలో 4 పనులు వెళ్ళడం వల్ల ఇటు రావడం జరిగింది సార్. అందుకని మేము సినిమాల ముందని భయపడి వచ్చినాం సార్. రాజు, నువ్వైతే కొద్దిగా చదువుకున్నావు, నువ్వన్నా మరి అన్నోళ్ళకు వదినోళ్ళకు వీళ్ళకి చెప్పే ప్రయత్నం జరిగిందా? ఇక్కడ ఏం లేదు, మనం భయపడవలసిన అవసరం లేదని ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినావా? చేసినాం కానీ నాకు ఇంకా కొంచెం భయం వచ్చింది సార్. ఎందుకంటే మా ఫ్యామిలీ నుంచి 4 చనిపోవడం జరిగింది కదా సార్, అందుకని భయపడి వచ్చినాం సార్. అక్కడ ఎన్ని కుటుంబాలు ఉండేటి? అక్కడ మొత్తం 11 సార్. మిగతా వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారా? మిగతా మొత్తం మంచిగానే ఉన్నారు సార్. అట్లా జరగడం వల్ల మేము ఇట్లా రావడం జరిగింది సార్. ఏంది మరి, ఏమన్నా ఆ ఊర్లో ఏమన్నా శబ్దము అది ఇది ఏమైనా ఉండేనా? ఏం లేకుండా? ఏం లేకుండా సార్, ఏది లేకుండే? ఏం లేదు, దయ్యం లేదు, భూతం దయ్యం ఏం లేదు సార్. సడన్గా ఇదంతా జరగడం మీ అందరినీ భయపెట్టినట్టు అయిందా? అవును సార్. ఎప్పుడెప్పుడు చనిపోయినరు ఇద్దరు కూడా? ఇద్దరు నలుగురు ఎవరెవరు చనిపోయినరు? ఫస్ట్ నాన్న సార్. ఏం పేరు నాన్న పేరు? రాము. రాము తర్వాత పెద్దన్న సార్ భీముగా. పెద్దన్న తర్వాత అమ్మ చనిపోయింది సార్. ఆ తర్వాత చిన్నన్న. 4 చనిపోవడం చూసి భయం వచ్చి ఇట్లా వచ్చినాం సార్. ఏంది మరి, ఏం చెప్తావు? ప్రభుత్వానికి ఏమన్నా సాయం చేయమని కోరుకుంటావు? కోరుకుంటాం కానీ ప్రభుత్వం ఇంకా చూసుకోవాలి కదా సార్. చూసుకుంటే పోతావా నీ ఊరికి, పాత ఊరికి? పోవడైతే ఏమో కానీ 1-2 సంవత్సరాలు చూద్దామని వచ్చినాం సార్. రైట్, ఇది పరిస్థితి. ఆనంద్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఒకేసారి మా అమ్మ, మా నాన్న, అదేవిధంగా మా పెద్దన్న, ఇట్లా 4 చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము తల్లడిల్లిపోయాము. మాకు కూడా భయమైంది కాబట్టి అక్కడ ఉన్న 11 కుటుంబాలకు వెళ్ళి మేము కూడా బయటికి రావాల్సి వచ్చింది. మా కుటుంబానికే ఇట్లా జరిగిందని ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం టైం సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 8 అవుతుంది. మనం టైం కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే 8 గంటల టైం, ఈ 8 గంటల నుండి మనం మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటున్నాం. అయితే ఇక్కడ అసలు ఏంటి యథార్థం ఏంది, ఈ ఊర్లో ఏముంది, పరిస్థితి ఏంటి, ఎందుకు భయపడుతున్నారు ఏందనే విషయం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి మనం చూపెట్టచ్చు. అంటే రాత్రిపూట సరిగ్గా ఇవే ఇండ్లు, ఎవరైతే మనుషులు ఉన్న ఉండే, అంటే చనిపోయిన రాము కావచ్చు, భీమరావు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన ఇండ్లు ఎక్స్క్లూజివ్ విజువల్స్. అయితే మనం ఇక్కడే పడుకోబోతున్నాం. రాత్రి ఈడే పడుకొని ఇక్కడే ఉంటాం. ఉండేసి ఇదే ఇంట్లో చనిపోవడం జరిగింది. మనం ఈ ఇంట్ల మధ్య, అంటే ఏదైతే ఊర్లో వెళ్ళిపోయిన ఊరి మధ్య పండుకుంటాం. ఇక్కడే ఉండి మనం వాస్తవాలు ప్రజాహితం చేసే ప్రయత్నం, అనంతరం ఏంటి ఏమంటున్నారు, అసలు పరిస్థితి ఏంటి, నిజంగా ఇక్కడ ఏం లేదు అని చెప్పే ప్రయత్నమే ఈ చిరు ప్రయత్నం RTV చేస్తుంది. ఒకసారి చూపెడదాం. అర్ధరాత్రి 1 అవుతుంది. అర్ధరాత్రి 1 ఈ గ్రామంలో
ఏది లేదు. అంత ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి, ప్రకృతి రమణీయత, వేల సంవత్సరాల వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామానికి అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ సడన్గా ఒకే ఇంట్లోకి వెళ్ళి ఒక కుటుంబంలోకి వెళ్ళి నలుగురు ఎందుకు చనిపోయారనే అంశంలో వైద్యులు నిర్ధారించవలసిన అంశం. వైద్యులు నిర్ధారించి వారికి సంబంధించిన అంశాల్లో నిజం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నిజంగానే నీటి సమస్యనా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా వ్యాధులు వాళ్ళని వెంటాడుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అమాయకపు ఆదివాసీ ప్రజలు చనిపోయారు నలుగురు? ఆ నలుగురు చావుకు కారణం ఏంది? ఆ చావును చూసి ఎందుకు ఆ కుటుంబ సభ్యులు బెంబెలెత్తిపోతున్నారు? కనీసం మేము బతికుంటే చాలని ఎందుకు అనుకుంటున్నారు? దీనిపై ప్రభుత్వ అధికారులు నిర్ధారించిన అవసరం ఎంతైనా ఉంది. 12 గంటల నుండి 1 గంట నుండి మార్నింగ్ అవర్స్లో కూడా ఎక్కడ ఎటువంటి అలజడి లేదు. అంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.